బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్లో ఆత్మాహుతి దాడి జరిగింది. బన్నూలోని చెక్ పాయింట్ దగ్గర ఉన్న ఓ కారును ఆత్మాహుతి దళ సభ్యుడు పేల్చివేశాడు. ఆ తర్వాత అతని సహచరులు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో 10 మంది పాకిస్తాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 7 తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడి చేసిన తామేనని హఫీజ్ గుల్ బహదూర్ సంస్థ, తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ ప్రకటించుకున్నాయి. తమ సభ్యుల్లో ఒకరిని లక్ష్యంగా చేసుకుని భద్రతా దళాలు వెతకడంతో ఈ దాడికి పాల్పడినట్లు పేర్కొన్నాయి. 2021లో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు తిరిగి అధికారాన్ని పొందిన తర్వాత పాకిస్తాన్లోని సరిహద్దు ప్రాంతాల వద్ద హింసాత్మక ఘటనలు పెరిగిపోయాయి. పాకిస్తాన్లో ఆత్మాహుతి దాడి జరిగింది. బన్నూలోని చెక్ పాయింట్ దగ్గర ఉన్న ఓ కారును ఆత్మాహుతి దళ సభ్యుడు పేల్చివేశాడు. ఆ తర్వాత అతని సహచరులు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో 10 మంది పాకిస్తాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 7 తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడి చేసింది తామేనని హఫీజ్ గుల్ బహదూర్ సంస్థ, తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ ప్రకటించుకున్నాయి. తమ సభ్యులలో ఒకరిని లక్ష్యంగా చేసుకుని భద్రతా దళాలు వెతకడంతో ఈ దాడికి పాల్పడినట్లు పేర్కొన్నాయి. 2021లో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు తిరిగి అధికారాన్ని పొందిన తర్వాత పాకిస్తాన్లోని సరిహద్దు ప్రాంతాల వద్ద హింసాత్మక ఘటనలు పెరిగిపోయాయి.